హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో బెండకాయ కూర చేస్తున్నాం. బెండకాయ తీగూర. బెండకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని ఖాళీ పెనం మీద ఇట్లా వేయించుకోవాలా. చూడండి, ఇట్లా వేయించుకొని బాగా వేయగాలి. ఇది కొంచెం అది జిడ్డు అనేది అంతా పోతుంది. పెనం పైన వేయించుకునేసి చూడండి, పక్కన ఒక పెనం పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకున్నాము. చూడండి, పక్కన అయితే సంగటికి చిన్న పాత్ర పెట్టాను. చూడండి, ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లో రావాలి. చూడండి, ఆనియన్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా టమాటా కట్ చేసుకొచ్చిన టమాటా వేసుకోండి. ఒక టమాటా వేసుకున్నాను నేను, తీగూర కాబట్టి ఎక్కువ టమాటాలు వేసుకోకూడదు. చూడండి, ఇది కూడా బాగా వేగుతున్నాయి. బెండకాయలు అయితే బాగా వేగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము. కొద్దిగా కొంచెం పసుపు. చూడండి, కొద్దిగా మిరప్పొడి వేసుకోవాలి. చూడండి, సరిపడా నీళ్ళు అయితే పోసినాము. ఇది బాగా ఉడకబెట్టేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికినాక ఒక తెల్లగడ్డ ఒకటి దంచేసుకొని శనగింజల పొడి వేసుకొని దించే ముందు ఒక 5 నిమిషాల ముందు శనగింజల పొడి వేసి దించుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది సంగటికైనా అన్నానికైనా. చూడండి, బెండకాయ అయితే బాగా ఉడికిపోయింది కదా. చూడండి, ఇప్పుడు కొంచెం తెల్లగడ్డలు దించేసుకుంటున్నాను. అంతే, తెల్లగడ్డలంతా వేసుకున్నాక ఇంకా కొంచెం ఉడకనిచ్చి శనగింజల పొడి వేసేసి దించేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి, చింతపండు అయితే కలుపుకుంటున్నాను. బెండకాయ తీగ వరకు చూడండి, ఇటు కలుపుకొని ఇంత చింతపండు వేసుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది కూర అయితే. బెండకాయలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుపు అయితే పోసుకుంటున్నాను. చింతపండు పులుపు అయితే ఇప్పుడు పోసేసి ఇప్పుడు కొద్దిగా శనగింజలు పొడి వేసుకుంటే